గత 4-5 రోజుల నుండి మెంతా తుఫాను వల్ల బద్వేల్ తాలూకాలో వేలాది ఎకరాలు పంటలు దెబ్బతినడం జరిగింది. మినుము అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, మిరప అయితేనేమి, ఉల్లి అయితేనేమి, వరి అయితేనేమి వేలాది ఎకరాల్లో పిండి. ప్రతి ఎకరాకు ఉల్లి అయితే 40 నుండి 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉరికి అయితే 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మినుము అయితే 20 వేల రూపాయలు పెట్టడం జరిగింది. మొక్కజొన్నకు అయితే 20 నుండి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. వేలాది ఎకరాలలో పూర్తిగా పంట నాశనం అయిపోయి కనీసము పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఈరోజు కాశీనాయన మండలం వడ్డమాను గ్రామ పంచాయతీ చిన్నాయపల్లి గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ దరిదాపుల్లో ఆనియన్ అయితే కృష్ణాపురం ఉల్లి అయితే దాదాపు 500 ఎకరాలు దెబ్బతినడం జరిగింది. ఇది సకాలంగా పంట వచ్చిందంటే బస్తా 6,000 ప్రకారము రేటు పలుకుతూ ఉంది. 30 నుండి 40 బస్తాలు వచ్చే పరిస్థితి. అంటే 40 బస్తాలు వేసుకున్న 4 ఆరులు 24, 2,40,000 రూపాయలు. ఇప్పుడు కనీసం 20-30 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ ఊర్లో వడ్డమాను, కోట్లపాడు, చిన్నాయపల్లి ప్రాంతాలలో మిరప కూడా వేలాది ఎకరాలలో నాటడం జరిగింది. దరిదాపులు ఇప్పటికే 1,00,000 నుండి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. కనీసం అన్ని మొక్కలన్నీ నీళ్ళల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరికి కూడా 10 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము తక్షణమే స్పందించి వీళ్ళ కనీసము పెట్టుబడికైనా నోచుకునేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము తక్షణమే హార్టికల్చర్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అప్పుడు తక్షణమే స్పందించి రైతులు సహాయ సహకారాలు అందించాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి ఇలా ఖచ్చితంగా పెట్టుబడికైనా కనీసం నోచుకునేటట్టు సహాయ సహకారాలు అందించాలని, అందించకపోతే మేము రైతుల పక్షా నుండి ముందుండి ఎంతవరకైనా పోరాడతామని తెలియజేసుకుంటూ